ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన సమయంలో మనము నోవాహు దినాల గురించి మనము జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. మరి ఈ యొక్క నేటి దినమందు పశ్చాత్తాపము లేకపోతే వినాశనమే అనే అంశము ద్వారా మనము ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేయబోచు ఉన్నాం. మరి ఈ యొక్క వాక్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కొరకు మనము ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరొక రెండవ పాఠంలోనికి మేము వచ్చి ఉన్నాం. ఈ రెండవ వాక్యాన్ని కూడా మీరే జ్ఞాపకము చేసుకొని నా నోటికి నీవు బోరగా ఉండి నా ముఖ దర్శనము ద్వారా నాయన మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మాట్లాడుచున్నది నేను కాదు, కానీ నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను తాకి ముట్టి స్వస్థపరిచి మా హృదయాలతోటి మీరు మాట్లాడి మా హృదయాలను మీరు సంధించుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము పశ్చాత్తాపము లేకపోతే వినాశనమే. ఈ వాక్య పరిచర్యలోకి వెళ్ళక మునుపు ఒక ఉపమానము మనము తెలుసుకుందామండి. ఒక చెట్టు గురించి మనము ధ్యానం చేద్దాం. ఒక వ్యవసాయకుడు అయితే ఆ వ్యవసాయకుడు ఒక చెట్టుని నాటి ఉన్నాడు. ఆ చెట్టు కొంతకాలము వచ్చినప్పటికీ ఆ చెట్టుకి కాయలు కాయాలి. అయితే కొంతకాలం వచ్చి ఉన్నది, కాసే సమయంలోనికి వచ్చి ఉన్నది. ఇతర చెట్లు అయితే కాస్తూ ఉన్నాయి, కానీ ఈ చెట్టు మాత్రము కాయటం లేదు. అయితే ఈ యొక్క యజమానుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఈ చెట్టు ఎందుకని కాయటం లేదని పరిశీలన చేశాడు. కొమ్మను చూస్తున్నాడు. ఎక్కడ కాయ లేదు, పువ్వులు లేవు, ఏమీ లేవు. అయితే పచ్చగా మాత్రము ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ చెట్టుని చూసినప్పుడు ఎంతగానో నిండుగా ఉన్నది, కానీ దానికి మాత్రమో కాయలు లేవు. అయితే ఇక్కడ ఈ యొక్క ఉపమానము నేను ఎందుకని తెలియజేస్తున్నానంటే, మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసము దినదినము రెట్టింపు కావాలి. అయితే ఆ యొక్క వ్యవసాయకుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి కాయలు నెతికి ఉన్నాడు. అలాగనే దేవుడు మన యొద్దకు వచ్చి మన యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు కీర్తన 14వ అధ్యాయంలో మరి ఆ యొక్క 2వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరైనాను వివేకము కలిగిన వారు ఉన్నారా లేదని పరలోకము నుంచి ఆయన తేరి చూస్తున్నాడని ఆ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈ నేటి దినాల్లో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూడడం అంటే మరి ఎవరి దగ్గర బంగారములు ఉన్నాయా, లేకపోతే ఎవరి దగ్గర మంచి ఉద్యోగములు ఉన్నాయా, లేకపోతే ఎవరి దగ్గర మంచి బంగ్లాలు ఉన్నాయా, ఆయన చూడటం లేదు. కేవలం ఆయన చూసేదంటే విశ్వాసము మాత్రమే. ఆ విశ్వాసము మనలో ప్రతినిత్యము రెట్టింపు కావాలి. మనము చిన్నప్పుడు చిన్నగా ఉన్నాము, ఈ నేటి దినమందు మనము పెద్దదిగి ఉన్నాము. ఏమండి, మన యొక్క అవయవములు ఇవన్నీ సరైన క్రమంలో అమర్చబడి ఉన్నాయి. అలాగనే మన యొక్క విశ్వాసము కూడా ప్రతి దినము మన యొక్క విశ్వాసం రెట్టింపు కావాలి. దేవుడు వచ్చినప్పుడు మనలను ఆయన కొనుక్కోవడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఈ దినాల్లో దేవుని యొక్క రాకడ సూచనలు అధికముగా ఉన్నాయి. ఎన్నో భయంకరమైన ప్రమాదములు వస్తున్నాయి, భయంకరమైన విపత్తులు వస్తూ ఉన్నాయి. కనుక విశ్వాసంలో బలపడుతూ పశ్చాత్తాపంతో ఉన్నట్లయితే మన మీద ఆ యొక్క వినాశనము ఏలుబడి చేయదు. మరి నోవాహు దినాల్లో మనం చదువుకుని ఉన్నాం. ఆ నోవాహు దినాల్లో వారు విశ్వాసంగా లేకపోవడం కారణముగా వారు ఏమైపోయి ఉన్నారు? నాశనం అయిపోయి ఉన్నారు. కనుక మనము నాశనం అవ్వడానికి ఆయన కోరుకోవటం లేదు. దుర్మార్గుడుగానే చనిపోవుట ఆయనకి ఇష్టం లేదని దేవుని యొక్క గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నది.
కనుక పశ్చాత్తాపము పడి దేవుని ఎదుట సాగిలు పడదాము. ఈ యొక్క నేటి దినమందు వాక్యాన్ని ధ్యానము చేద్దాము. లోకా సువార్త 13వ అధ్యాయము 3వ వాక్య భాగము ఏ విధంగా తెలియజేస్తున్నదంటే, మీతో చెప్పుచూ ఉన్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు కూడా అలాగునే నశించేదారు. ఎలాగునంటారు? ఆ నోవహు దినాల్లో ఆ యొక్క ప్రజలు ఎలా అయితే నశించి ఉన్నారో అలాగనే మనము కూడా నశించేస్తాం. కానీ దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మరలా నేను ఈ యొక్క ప్రళయము ద్వారా మిమ్మలను నాశనము చేయను. ఆ ప్రళయానికి సాదృశ్యముగా ఆయన ఆ ఆకాశంలో ఒకటి కనుపరుచున్నాడు. ఏంటండి? ఇంద్రధనస్సు. ఈ వాక్యములు మనము తెలుసుకుంటున్నప్పుడు చాలామంది సేవకులు చెప్పక మునిపే చెప్పేస్తూ ఉంటారు, ఆకాశంలో ఇంద్రధనుస్సు అని. మరి అంతగా మనకి తెలివి ఉన్నదే? మరి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాప పడాలని మనకెందుకని జ్ఞాపకము రావటం లేదు? దేవుని యొక్క వాక్యం వింటున్నాము కానీ దాన్ని గ్రహించలేని శక్తిలో ఉంటూ ఉన్నా. ప్రతి దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే, ప్రతి దినము ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే, వారానికి ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఈ గ్రంథంలో ఉన్న వాక్యములో దేవుడు మనకి బయలుపరుస్తాడు. అటువంటి జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ప్రార్థన ద్వారా జ్ఞానము పొందుకున్న వాడిని మనము చూడగలము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ఏమండి? ఆయన ఎవరంటే సొలొమోను రాజు. ఆ సొలొమోను రాజు ప్రార్థించినప్పుడు, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలని అడిగాడు. అయితే ప్రభు ఏమన్నాడు? ఆ జ్ఞానంతో పాటు నీకు కావలసిన పనిముట్లను, నీకు కావలసిన రాజ్యమును కూడా నీకు దయచేస్తానని వాగ్దానం ఇచ్చున్నాడు. మనము అడగాలి కానీ ఆయన తక్షణము ఆయన ఇవ్వడానికి సంసిద్ధముగా మన ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున మనము అడగటం లేదండి, ఎక్కువగా మనము దోచుకుంటున్నాము కానీ ఇచ్చేవారుగా మనము లేము. అది దేవుని యొక్క మందిరంలో కానివ్వండి, అది బయటైనా కానివ్వండి, అన్యాయముగా మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాం. అన్యాయముగా మనం జీవించున్నామంటే మనము వినాశనకి పాత్రులుగా మనం ఉండే అవకాశం ఉండబోచున్నది. అయితే ఈ యొక్క వాక్యంలో చక్కటి మాట, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. అలాగనే నశింతారు. మారు మనసు పొందిన ఎడల మీరు రక్షింపబడతారు. ఒకవేళ మారు మనసు పొందని ఎడల మీరు నశించిపోతారని దేవుడు స్వయంగా తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ మాట తెలియజేస్తున్నాడండి. లేకపోతే ఏ పేతురో, లేకపోతే అపోస్తుడైన పౌలో, లేకపోతే యోహాను భక్తుడు తెలియజేయట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా తన యొక్క స్వరము ద్వారా ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు, మీరు మారు మనసు పొందితే మీరు బ్రతుకుతారు, లేదంటే నాశనం అయిపోతారు. ఎలాగునంటే ఆ నోవహు దినాల్లో ఎలా అయితే విడవబడి ఉన్నారో అలాగున విడవబడే గుంపులో మనం ఉండే అవకాశము రాబోచున్నది. మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనకంటూ 2 తీర్పులు ఉన్నది. సేవకులకు 2 తీర్పులు, అలాగనే విశ్వాసకి 1 తీర్పు. సేవకులకి 2 తీర్పులు ఏదనగా సేవా పరిచర్య, అలాగనే వ్యక్తిగత జీవితము. విశ్వాసకైతే తన యొక్క జీవితంలో సరైన క్రమంలో ఉండాలి. ఇది తీర్పులోనికి వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ తీర్పులోనూ మనము అన్యాయస్తులుగా ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మనము కనబడకూడదు. ఎందుకంటే ఆయన ప్రియముగా మనల్ని పిలిచి ఉన్నాడు. ఏమండి? ఆయన మనలను ప్రియముగా పిలిచి ఉన్నాడు, పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాడు. కనుక ఆయనకు నిదర్శనముగా మనం జీవించాలి. అపహాస్కులు ఉండకూడదండి, దుష్టులుగా మనం ఉండకూడదు. దావీదు కీర్తన 1వ అధ్యాయములో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు ఉండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందముతో దీవారాత్రము ధ్యానించేవాడు
ధన్యుడని ఆ చక్కటి వాక్యములు కనబడుచు ఉన్నాయి. ఆ చక్కటి వాక్యములతోటి మన యొక్క హృదయాన్ని బలపరుచుకున్నట్లయితే, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి చక్కటి మారు మనసు అనేది వస్తూ ఉంటుంది. మారు మనసు లేకపోతే ఆ పరలోక రాజ్యంలో ఏమండి ఏ పాపి నివసించడండి. పాపి నివసించేది కేవలము ఆ నరకగ్నిలో మాత్రమే. పాపి నివసించేది కేవలము ఆ విడవబడిన గుంపులో మాత్రమే. విడవబడిన వాడు కొన్ని వందల సంవత్సరాలు జీవించేస్తాడని అనుకోవద్దండి. కేవలము కొద్ది నిమిషాలు మాత్రమే జీవిస్తాడు. తర్వాత మరలా ఆ రెండవ మరణము అతని మీద ఏలుబడి చేస్తుంది. ఒకవేళ నీతిమంతుడిగా ఉండి మారు మనసు పొంది దేవుడు ఎత్తబడిన గుంపులో నీ ఉన్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన చేస్తావు. అలాగనే నూతన భూమి మీద నూతన ఆకాశంలో నీవు జీవించే అవకాశం ఉంటుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఎంతమంది అనేది ఆ పరలోక రాజ్యంలో వెళ్తారన్నది స్పష్టంగా మనము తెలియచేయలేము. ఈ రోజున నేనే వెళ్తానంటే ఏమో చెప్పలేము. ప్రభు తీసుకెళ్తాడా? ఏ విషయంలోనైనా నేను తొట్టిల్లిపోయి ఉన్నానేమో, లేకపోతే పడిపోయి ఉన్నానేమో. ప్రతి దినము మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. పడుకునే ముందు మనము ఈ యొక్క దినములో ఏమి చేస్తున్నాము, ఏ కార్యములు చేస్తున్నాము, ఎవరి మీదైనా నిందారోపణ చేస్తున్నామా, ఎవరి మీదైనా అవహేళన చేస్తున్నామా, ఏదైనా అబద్ధం ఆడి ఉన్నామా, ఏదైనా చేయకూడని తప్పిదములు చేస్తున్నామా, లేకపోతే చూడకూడనిది ఏదైనా నేను చూస్తున్నానా. ప్రతి నిత్యము మనము ఈ యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేయాలి. ఏమండి, మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా ఉదక స్నానము చేయాలి. ఈ వాక్యములే మనము తప్పిదము చేస్తున్నామా, లేకపోతే పాపం చేస్తున్నామా, ఏమి చేస్తున్నామా అన్నది ఈ వాక్యములే మనకి బయలుపరుస్తాయి, ప్రార్థనలో తెలియజేస్తాయి. నీ పాపాన్ని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోమంటున్నాడు దేవుడా. మారు మనసు పొందాలని దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుడా. మారు మనసు పొందకుండా ఎవరునో ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం లేదు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి పాపం ఉండదు కనుక. ప్రియదేవులారా, పాపం లేకుండా జీవిస్తేనే పరలోకానికి వెళ్ళగలము. మరలా ఈ యొక్క వాక్యానికి అనుసంధానముగా మరొక వాక్యాన్ని మనము జతపరుచుకుందాం. లోక సువార్త 5వ అధ్యాయము 32వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఇది కూడా ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తే. ఎక్కువగా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ప్రసంగాలు చేసినది దేని గురించి అంటే, పశ్చాత్తాపపడండి, దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుకొనండి అని ఆయన ఎక్కువగా ప్రజలను వారి యొక్క హృదయాల్లోకి వెళ్ళి ఎంతగానో దృఢపరిచినట్లుగా ఈ వాక్యాలు మనం చదువుతూ ఉన్నాం. ఎవరి కొరకు ఆయన వచ్చాడంట? మారు మనస్సు పొందలేని వారి కొరకు ఆయన వచ్చాడు. నీతిమంతుల కొరకు కాదు. నీతిమంతులు చివరి వరకు నీతిమంతులుగానే ఉంటారు. వారికి ప్రభు యొక్క మాటలో ఇంకా అవసరం లేదండి. అవసరం లేకపోవడం అంటే వారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పాపంలో ఉన్న వారికి ప్రభు యొక్క వాక్యము కావాలి. పాపంలో ఒకరు ఉన్నారండి, మనకు తెలిసిన వారే, ఏదో తప్పిదములు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి దేవుని యొక్క వాక్యము తెలియదు. వాక్యము నీకు తెలుసు, మనకు తెలుసు. అయితే వారి దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం ఉన్నది, తప్పిదములు చేయకూడదు, పాపములు చేయకూడదు, మారు మనసు పొందాలని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడని వారికి తెలియజేసినట్లయితే నీ మాట ద్వారా వారు మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఈ రోజున మనకే మార్పు లేదు, ఇతరులను మనము ఎలా మార్పు చేస్తాం కదండి? అంతే కదండి. ఈ రోజున మనకి మార్పు అనేది ఉండటం లేదు, ఇతరులను ఎలా మారుస్తాము? ప్రభువైన యేసుక్రీస్తేమో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని. పాపులను
ఆయన పిలవచ్చితే. ఎందుకని పాపుల కొరకే ఆయన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, ఆయన యొక్క రాజ్య స్థానాన్ని విడిచిపెట్టి పాపుల కొరకు ఆయన వచ్చున్నాడు. ఆయన ఏ విధంగా వచ్చున్నాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమండి, కన్యక గర్భమందు ఆయన పుట్టి ఉన్నాడు. అలాగనే మరి అక్కడ హేరోదు రాజు ద్వారా ఎన్నో విధాలుగా బాధపడి ఉన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించున్నాడు. మరి 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు అనుభవించున్నాడు. ఆ 3.5 సంవత్సరములు సేవ చేసిన సమయంలోనండి ఆయన మీద ఎంతో మంది కుట్ర చేస్తున్నారు. ఏమండి, అక్కడున్న పరిసయ్యులు, సద్దుకేయులు, అక్కడున్న జనము వారందరూ కుట్ర చేస్తున్నారు దేవుని మీద. ఎందుకని? వీరందరూ జనులందరూ దేవుని వైపు త్రిప్పబడుచున్నారు. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలు ఆకర్షవంతముగా ఉన్నాయి. ఈ రోజున ప్రభు యొక్క మాటను బట్టే మనము ఆకర్షవంతులుగా మనము తీర్చిదిద్దబడుచు ఉన్నాము. మన యొక్క సొంత మాటలను బట్టి కాదు, మన యొక్క సొంత మాటలు బట్టి మనం ఏదో గొప్ప పొందుకుంటున్నామని కాదండి. ఈ రోజున ఇంతవరకు దేవుడు నిలబెట్టి ఉన్నాడంటే మనలను దేవుని యొక్క మాటలు బట్టే, దేవుని యొక్క వాక్యములు బట్టే మనలను నిలబెట్టి ఉన్నాడు దేవుడు. మారు మనస్సు పొందుటకై పాపుల కొరకే నేను వచ్చి తినే. ఈ రోజున పాపిగా నీవు ఉన్నావా? పాపము చేయలేని వాడు ఎవడను లేడండి ఈ యొక్క లోకంలో. అందరూ పాపం చేస్తారు. అందరూ పాపం చేసి దేవుని యొక్క ఉన్నత మహిమను కోల్పోచూ ఉన్నారు. ఆయన యొక్క మహిమను కోల్పోకూడదని ఈ నేటి దినమందు ఈ యొక్క సేవకుల ద్వారా, ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ ద్వారా, లేదంటే ఆ యొక్క సోషల్ మీడియాల ద్వారా దేవుని యొక్క వాక్యములో విరివిగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము మారుమూల ప్రాంతాలకు వెళ్తూ ఉన్నది. వాక్యము మారుమూల ప్రాంతానికి వెళ్తున్నది. అంజులు మారిపోతూ ఉన్నారు. ఇదంతయు కూడా దేవుని యొక్క రాకడకు సూచనగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, చిన్ననాటి నుంచి మనం దేవుని యొక్క మందిరంలో ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. కానీ మనకి ఎటువంటి మార్పు అనేది ఉండటం లేదు. ఈ రోజున దేవుడు అంటున్న మాట, పాపుల కొరకే ఆయన వచ్చాడు. ఈరోజు మన కొరకు వచ్చాడండి. ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన ఎంతగానో బాధను అనుభవించి ఉన్నాడు. ఆయన యొక్క చివరి బొట్టు ఆ యొక్క సిలువ మీద రాల్చి ఉన్నాడు. సిలువ మీద వేసినప్పుడు తనను పొడిచిన వాడిని కూడా ఆయన క్షమించి ఉన్నాడు. ఎందుకంటే ఎవరును తప్పిపోకూడదని, ఎవరును పాపులుగానే చనిపోకూడదని ఆయన యొక్క లక్ష్యమై ఉన్నది. నీ లక్ష్యం ఏంటి? ఈరోజు మన లక్ష్యం ఏంటి? మనం ఇంతగా జీవించాలి, ఇంతగా సంపాదించుకోవాలి, ఇంతగా ఈ యొక్క పొలాలు కొనుక్కోవాలి, లేకపోతే బంగ్లాలు కట్టుకోవాలి, పలానా దేశాలు వెళ్ళాలి అనే ప్రణాళికతోటి మనం ఉన్నాము. దేవుని యొక్క ప్రణాళిక కేవలం ఒకటి, పాపులను రక్షించాలి. పాపులను రక్షించాలి. పాపులంటే ఎవరు? మనమేనండి. ఆయన మన కొరకు వచ్చాడు. మనము రక్షణ పొందుకున్నట్లయితే, రక్షణ అంటే ఏదో బాప్తిసము తీసుకొని నేను రక్షణ తీసేసుకున్నానులే, లేదంటే ఆ సంఘంలో నేను ఒక బాప్తిసము సర్టిఫికేట్ తీసుకున్నానులే, మెంబర్షిప్ తీసుకున్నానులే అనే కాదు. బాప్తిసము తీసుకొనక మునుపు జీవితం ఏంటి? బాప్తిసము తీసుకున్న తర్వాత జీవితం ఏంటి? బాప్తిసము తీసుకొనక మునుపు జీవితము ఏమండి? పాపపు జీవితము. బాప్తిసము తీసుకున్న తర్వాత దేవుని యొక్క జీవితము గడపాలి, దేవుని యొక్క మాదిరి గడపాలి. కేవలము ఈ యొక్క నేటి దినాల్లో పెండ్లి బాప్తిసములు తీసుకుంటూ ఉన్నారు. పెండ్లి బాప్తిసములో నిజమైన మార్పుకి సాదృశ్యము కాదది. పశ్చాత్తాప పడుతూ పాపములు ఒప్పుకుంటూ ఆ యొక్క వినాశనాన్ని తప్పించుకుంటూ బాప్తిసము తీసుకుంటేనే అది నిజమైన బాప్తిసము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యములు వింటున్న సహోదరి సహోదరులారా, నేను పెండ్లికి నేను బాప్తిసం తీసుకున్నాను, అయితే నేను ఏమి చేయాలి ఇప్పుడు? నాకు మారు మనసు లేదా? నాకు మారు మనసు ఉన్నదా అనే ఒక ప్రశ్న అనేది మన యొక్క మనసుకు తాకుచూ ఉంటుంది. కనుక ప్రియ బిడ్డలారా, బాప్తిసము కేవలం ఒక సూచన,
మారు మనసు పొందు. బాప్తిసము ద్వారా మాత్రమే కాదు మారు మనసు, అన్యులు కూడా పరలోకములో ఉంటారు. వారు బాప్తిసము తీసుకోలేకపోయినా కూడా పరలోకములోనే ఉంటారు. యేసుక్రీస్తుని ఆ యొక్క శిలువ మీద వేలాడదీస్తున్నప్పుడు ఆ ప్రక్కనున్న దొంగ బాప్తిసము తీసుకోలేదు. ఆ శిలువ మీద వేలాడక మునుపు వరకు ఆయన దొంగతనము చేస్తాడు, పశ్చాత్తాప పడి ఉన్నాడు. ప్రభువా, నన్ను కూడా నీ పరలోక రాజ్యంలో చేర్చుకో అని ప్రార్థయపడి ఉన్నాడు. ఆయన బాప్తిసము తీసుకోలేదు, కేవలము మారు మనసు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలిగింది గాక. అటువంటి మారు మనసు మనకు కావాలి. చివరి దినాల్లో ప్రభు యొక్క రాకడలో ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో అంటే ఆయన నీవెవడో నాకు తెలియదని తెలియజెప్తాడు. ఆ సమయము రాక మునిపే పశ్చాత్తాప పడుతూ ఆ వినాశనము నుంచి తప్పించుకో. ఈ రోజున నిర్లక్ష్యము చేస్తున్నావా దేవుని యొక్క వాక్యాన్ని? నిర్లక్ష్యము చేస్తున్నావా నీ యొక్క విశ్వాస జీవితాన్ని? మరలా చెప్తూ ఉన్నాను, నిర్లక్ష్యము చేయదు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మారు మనసు అనేది వస్తుంది. ఆ మారు మనసు పొందుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎజ్కేల్లో మనం చదువుకున్నట్లయితే 18వ అధ్యాయము 30 నుంచి 32 వాక్యములు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములకు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడే. ఈ రోజున చెప్తున్న మాట, మీ అక్రమములన్నీ విడిచిపెట్టాలి. మీకున్న ఆ పాపపు జీవితం అంతటి విడిచిపెట్టి ప్రభు రాక మునిపే, ప్రభువా నీవే నాకు దిక్కని ఆయన యొక్క పాదాల యొద్దకు వచ్చి పాదాలను పట్టుకున్నట్లయితే పవిత్ర ఆత్మ మనలోనికి వస్తూ ఉంటుంది. కనుక పవిత్రమైన జీవితము అనుభవిందాము. పవిత్రమైన జీవితాన్ని జీవించి ఇతరులకు మాదిరిని చూపించి ఇతరులను కూడా వినాశనము నుంచి తప్పించేవారుగా నీ ఉండాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఒక వాక్యము తెలియజేస్తున్నది, ఒక వ్యక్తిని అగ్ని నుండి లాగినట్లుగా నీ ప్రవర్తన ఉండాలి, నీ నోటి మాటలు ఉండాలి. ఒకని ఆత్మను అగ్నిలో నుండి లాగినట్లుగా నీ మాటలు ఉండాలి. ఈరోజు మన మాటలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా ఎంతగానో ప్రభువా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడినారు తండ్రి. మా యొక్క హృదయములు నీ వైపు త్రిప్పుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహించండి నాయనా. ఈ యొక్క పాఠాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నేను కొందరో మార్పు చెంది వారి యొక్క ఆత్మలను పదిలము చేసుకుని నీ రాకడ కొరకు ఎదురు చూసుకునే బాధ్యత యోగ్యత దయచేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.